అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన రాష్ట్ర రాజధాని అమరావతి ఎంత అభివృద్ధి చెందుతుందనడానికి ఒక నిదర్శనమే ఈ వీడియో. అయితే కొంతమంది మన రాష్ట్ర అభివృద్ధిని, మన రాజధానిని అభివృద్ధి చూసి ఓర్చుకోలేకపోతున్నారు. అసలు విషయం ఏంటి అనేది మనతో పాటు చర్చించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ లీలా గారు. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, మొన్నటి వరకు కూడా మనకు రాష్ట్రానికి రాజధాని లేదు అని చెప్పేసి మన చుట్టుపక్కల రాజధాని చాలా మంది చుట్టుపక్కల రాష్ట్రాల్లో చాలా మంది హేళన చేయడం జరిగింది. అయితే మొత్తానికి కూటమి ప్రభుత్వం ఒక స్టాండ్ తీసుకుని ఎలాగైనా సరే రాజధానిని మన దేశంలోనే ది బెస్ట్ రాజధానిగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఎక్కడెక్కడ లేని టెక్నాలజీని తీసుకొచ్చి మొత్తానికి అడుగులు ముందుకేస్తున్నారు. అయితే రీసెంట్గానే పైప్ లైన్ అనేది ఒకటి తీసుకొచ్చారు. దాంట్లో అండర్ గ్రౌండ్ పైప్ లైన్ తీసుకొచ్చి గ్యాస్ లైను, వాటర్ లైను, అలాగే సీవేజ్ వాటర్ లైను ఇవన్నీ కూడా తీసుకొచ్చి చేస్తూ ఉన్నారు. సో దీని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అభివృద్ధి గురించి మీరు ఏమంటారు? అంటే ఇక్కడ మీరు ఫస్ట్ అన్నారు మనం చేసే వీడియో ఈ రోజున మన రాష్ట్ర రాజధాని అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, మరి దాని మీద ఏడ్చే వాళ్ళు ఎన్ని రకాలుగా వాటిని వక్రీకరిస్తున్నారు అనేది. నిజంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఉంది, మనం ఓపెన్గానే చెప్పొచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాత్రమే ఇలా చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఆయన ఆదేశాలతోనే. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నేను ఏదో చేశానంటున్నారు కదా, అసలు రాజధాని లేకుండా పరిపాలన సాగించాడు మహానుభావుడు. దానికి ఏం సమాధానం చెప్తాడు? 3 రాజధానులు అని చెప్పి కొత్త డ్రామా ప్లే చేస్తూ ఎక్కడ రాజధాని కట్టాలో కూడా అర్థం కాని పరిస్థితిలో జనాన్ని ఒక విధమైన ఒక సంఘర్షణకు లోన్ చేశాడు. ఎంత ఇబ్బంది పడ్డారు. రాజధాని పేరుతో వాళ్ళ భూములన్నీ సగం అక్కడ 75%, 50% అన్ని బిల్డింగులు జరుగుతూ రోడ్లు వేస్తూ అసలు ఎవరి పొలం ఎక్కడుందో కూడా తెలియక మళ్ళా సాగుకి పనికి రాక మరి ఎన్ని ఇబ్బందులు పడ్డారు వాళ్ళు. ఒక్కసారిగా రాజధాని కాదు అన్నప్పుడు వాళ్ళ ఆవేదన ఏంటి? మరి కనీసం ఒక ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి, ఆయన ఆలోచన విధానం ఎలా ఉండాలి, ప్రజలకి మనం ఏమి ఇస్తున్నాము అనేది ముఖ్యం. ఈ రోజున వాళ్ళు డబ్బా కొట్టేసుకుంటూ సెల్ఫ్ డబ్బా, మేము అది చేసాం ఇది చేసాం అని చెప్పుకోవడానికి ఏమీ చేయలేదు. ఈ రోజున చూస్తున్నాం మీరు అంటున్నట్లుగా ఆ పైపు లైన్లు కానివ్వండి, దాని మీద కూడా వీడియో తీసి వీళ్ళ ప్రాపకాండా చూడు ఎంత ఖర్చు పెడుతున్నారో. అవును, ఒక మంచి మౌలిక సదుపాయాలతోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగుండాలి. అక్కడ మనం ముందు తరాలు ఇంకా ఆధునీకరణ జరుగుతుంది, కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. ఆ పైప్ లైన్ మనం ఇతర దేశాల్లో మాత్రమే ఉండేది, ఇక్కడ ఎక్కడా కూడా అండర్ గ్రౌండ్ సిస్టమ్. అప్పట్లో మనం డ్రైనేజ్ ఉందంటే హైదరాబాద్కు బాబు గారు తీసుకొచ్చారు. మరి అది ఎలా కొనసాగుతుంది ఇప్పటికి కూడా? మరి ఇన్ని ఎక్కడ చూసినా ఒక నీరు చుక్క ఉండదు రోడ్డు మీద. మరి ఎందుకు ఉండట్లేదంటే అండర్ గ్రౌండ్ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మరి దాన్ని ఎప్పటికప్పుడే పారిశుద్ధ్య కార్మికులు క్లీన్ చేసుకుంటూ ఎంత త్వరగా కంప్లీట్ అవుతుంది పని, ఎంత నీట్గా ఉంటున్నాయి రోడ్లు. మరి సిటీ కానీ ఆ ఊర్లు కానీ అవన్నీ బాగుండాలంటే మరి నాయకుడు ఎంత ఆలోచన శక్తితోటి అక్కడ అవన్నీ కూడా నిర్మించారు అనేది ముఖ్యం. మనం ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ ఒకటి గ్యాస్ లైన్ కానివ్వండి, ఈ కరెంట్ లైన్ కానివ్వండి, ఈ ఏదైతే ఈ డ్రైనేజ్ వాటర్ కానివ్వండి, మరి అదే విధంగా ఈ వాటర్ రీయూజ్ చేస్తే మరి మనం ఇతర దేశాల్లో చూస్తాం రీసైకిల్ చేస్తారంట. మరి ఈ రీయూజ్ ఎలా చేస్తారు అంటే ఆ యూజ్ చేసేటప్పుడు ఏదైతే ఆ మట్టితో ఉన్న వాటర్ని క్లీన్ చేసి మళ్ళా ఏదో ప్లాంట్స్కి కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఏదో ఒక విధంగా మనం వాడుకోవటానికి ఉపయోగపడతాయి. గార్డెన్ క్లీనింగ్కి ఎక్కడో చోట ఉపయోగపడతాయి. మరి ఇంత గొప్పగా ఆలోచిస్తూ మన ముందు తరాలకి ఎప్పటికీ కూడా నిలిచిపోయే విధంగా ఒక నగరాన్ని రూపొందిస్తున్నారు అని చెప్పి మనం ఇంత గొప్పగా చెప్పుకుంటుంటే వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? వాళ్ళు ఏడవటానికి కారణం ఏంటి అంటే వాళ్ళకి ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధి నచ్చటం లేదు, వాళ్ళు మంచిగా ముందుకు వెళ్ళటం నచ్చట్లేదు. అదిగాక జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ప్రాబ్లం ఏంటంటే మరి మేము మళ్ళీ వస్తాము, రపరప నరికేస్తాము, మళ్ళీ అంతా కూడా ఏది కూడా మళ్ళీ సమాధి అంటే ఎక్కడ కూడా పునాదులు లేకుండా చేస్తాం అనేటట్లు వాళ్ళ మాటలు ఉంటున్నాయి. ఎందుకు అలా ఆలోచిస్తున్నారు మీరు? ఎందుకు ఆ విధంగా చేయటానికి మీరు పూనుకుంటున్నారు అని అంటే సమాధానం ఉందా వాళ్ళ దగ్గర? ఒక రాక్షసమైన మనస్సు కలిగిన వ్యక్తి ఎందుకు నువ్వు చెడుగా ఆలోచిస్తున్నావు అంటే సమాధానం ఉండిద్దా? మరి వాడు పుట్టికే అంతరా, వాడు అలానే ఉంటాడు, క్రిమినల్ మైండ్. మరి అట్లాంటి వ్యక్తులు మనం ఏం చేయలేం అంటే ఇక్కడ చేయగలం. ఎందుకంటే రాష్ట్ర ప్రజల జీవితాలని ఏ విధంగా ఆటలాడారు, వాళ్ళ ఆస్తులను ఏ విధంగా ధ్వంసం చేశారు, వాళ్ళ డబ్బుని ఏ విధంగా దోచుకున్నారు, వాళ్ళ జీవితాలు ఏదైతే పిల్లలకు భవిష్యత్తు లేకుండా రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్ళారు. మరి ఇట్లాంటి వ్యక్తులకి ఎలాంటి శిక్ష వేసినా కూడా తక్కువే అనేది ఈ రోజున రాష్ట్ర ప్రజలు 11కు పరిమితం చేసి నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఒకసారి ఇప్పటికి కూడా వాళ్ళ ప్రాపకాండ చూస్తున్నాం, మునిగిపోయిద్ది అదేంది రివర్ బేసిన్లో ఉందని చెప్తున్నాడు.
మరి అదే రివర్ బేసిన్లో ఉన్నది నువ్వు 2019లో ఎలక్షన్కి ముందు నాకు ఇక్కడ కొంప ఉంది, ఇంకొకరు కొంప లేదని చెప్పావు. మరి నీ కొంప ఎక్కడ కట్టుకున్నావో చెప్పాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. మేడం ఇదే అండర్ గ్రౌండ్ సిస్టమ్ లేక, పైప్ లైన్ సిస్టమ్ లేక మహానగరం లాంటి హైదరాబాద్ కూడా ప్రెసెంట్ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంది. ఎందుకంటే వర్షం వస్తే నీరు నిలిచిపోవడం ఇలాంటివన్నీ కూడా. సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు అంటే ఏం జరిగిందంటే మీరు అంటున్నట్లుగా హైదరాబాద్లో ఎందుకు ఫేస్ చేస్తున్నారంటే ఈ డ్రైనేజ్ సిస్టమ్ మీదకి ఇప్పుడు హైడ్రా నడుస్తుంది. ఎందుకు? ఏం ఆక్రమించారో దాన్ని తొలగిస్తున్నారు. ఆ ఆక్రమణలు జరగటం వల్ల ఈ డ్రైనేజ్ సిస్టమ్ క్లోజ్ అయిపోయింది. డ్రైనేజీల మీద కూడా ఇల్లు కట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి అది క్లోజ్ అయిపోతే ఆ వాటర్ ఎక్కడికి వెళ్ళాలి? వాడిన వాటర్ అన్ని రోడ్ల మీదకి, ఆబ్వియస్లీ వాటర్ అంతా రోడ్డు మీదకే వస్తాయి. మరి అందువల్ల అలా జరుగుతుంది. అది జరగకుండా ఉండాలంటే మనం ఏదైతే మనం అక్కడ ఉంటున్నాం కదా, మనకు అక్కడ హక్కు ఉంది కదా, అదేవిధంగా మన పరిసరాలను కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకునే హక్కు మనకు ఉంది కదా, అది ఫస్ట్ నేర్చుకోవాలి. దానికంటే ముందు ఇంకొంచెం నాయకులు ఇంకొంచెం దూరదృష్టితో ఆలోచించి ఇదిగో ఈ విధంగా చేస్తే భవిష్యత్తు తరాలకు కూడా మనం ఎలాంటి నగరాన్ని అందించగలుగుతున్నాం అనే ఆలోచనతో ముందుకెళ్ళొచ్చు. సో ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఓకే అక్కడ అలా జరుగుతుంది, లేదంటే వేరే ప్లేస్ ఇలా జరుగుతుంది, ఇక్కడ మన రాష్ట్ర ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఒక మంచి కార్యక్రమానికి ఒక మంచి ఆలోచన ప్రకారంగా వెళ్తుంటే మరి ఇలాంటి వాళ్ళు చేసేటువంటి ప్రాపగండా వల్ల మరి ప్రజల్లో కూడా ఒక వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా రాదు. ఆల్రెడీ వ్యతిరేకత అయిపోయింది. 2019లో చూసాం మనం అది. అప్పుడు నమ్మించి మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏమని నమ్మించాడు? అన్ని విధాలుగా కూడా ఎక్కడ చూసినా అంతకుముందు చెప్పాడు అమరావతి రాజధాని నాకు ఇష్టం అన్నాడు. చంద్రబాబు నాయుడుకి ఇల్లు లేదు, నాకు ఇల్లు ఉంది, నా కొంపలో నేను ఉంటాను, మిమ్మల్ని అందరినీ బాగా చూస్తాను, మీ కొంపలో కొల్లే రావటానికి నేను కారణం అవుతానని చెప్పినా అర్థం కాల మనకప్పుడు. ఏం చెప్పాడు? 250 పెంచుకుంటా పోయాడు చూడు, 1000 రూపాయలు చేస్తానన్నాడు. జనాలకేమో ఇచ్చేదేమో 100లో ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దగ్గర నుంచి దోసేదేమో కోట్లల్లో లక్షల్లో దోసేశాడు. అదే జరిగింది రాష్ట్రంలో. అభివృద్ధి జరిగిందా అంటే అభివృద్ధి అణువంత కూడా లేదు అక్కడ. ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే పునాదుల నుంచి నిర్మించుకోవాలా, పునర్నిర్మాణమా అంటే పునాదుల నుంచి నిర్మించుకునే పరిస్థితిని తీసుకొచ్చాడు రాష్ట్ర రాజధానికి. 80% పూర్తయిన భవనాలను కూడా ఆయన కంప్లీట్ చేయలేకపోయాడు. మరి ఏ విధంగా చూడాలి? ఇట్లాంటి వ్యక్తులు మీరు అంటున్నట్లుగా నిజంగా వ్యతిరేకత వచ్చిద్దా అంటే ఒకటే క్వశ్చన్, ఈ రోజున ఎవరైతే జగన్మోహన్ రెడ్డి చేసింది కరెక్ట్ అని అంటున్నారో మీకు ఈ రోజున ఏదైనా ఆ రోజున మీకు ఆ జాబితాలో ఒక డబ్బో ఏదో వచ్చుంటే అది ఎన్ని రోజులు మీకు అక్కడికి వచ్చింది, మీ బిడ్డల భవిష్యత్తుకి ఏ విధంగా ఉపయోగపడింది? ఎప్పటికీ శాశ్వతంగా పిల్లల భవిష్యత్తు చూసేవాళ్ళు కావాలా? అప్పటికప్పుడు మీకు గింజలు వేసినట్టే వేసాడు బిస్కెట్లు లాగా. ఉపయోగం ఏముంది? ఒక శాశ్వత పరిష్కారం కావాలి మనకి, మన రాష్ట్రానికి కానీ మన పిల్లల భవిష్యత్తుకు కానీ. ఆ శాశ్వత పరిష్కారం అనేది లేనప్పుడు ఎలాంటి నాయకుడు, అలాంటి నాయకుడు అవసరమా? కాదు కదా. బటన్ నొక్కితే నెల ఏమొచ్చేది? ఎక్కడి నుంచి వస్తుంది ఇన్కమ్ రాష్ట్రానికి? లేదు కదా ఎక్కడా కూడా. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? ఇక్కడ ఏదైతే అమరావతిని సృష్టిస్తున్నామో తన ఖర్చుకి తానే సంపాదించుకునే గల శక్తిని నేను తీసుకొస్తానంటున్నారు. మరి అదే కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు? అన్ని అప్పుల మయం చేసేసి ప్రపంచ బ్యాంక్ కూడా అప్పు ఇవ్వకుండా వెనక్కి వెళ్ళిపోయి ఎక్కడికక్కడే రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా మార్చేసి దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు అప్పులు పెట్టేసి వెళ్ళిపోయాడు. ఏం చేశారు? అన్నిట్లో కూడా ప్రతి ఒక్క స్కీమ్లో స్కాములు చేశారు. దేన్ని వదిలిపెట్టలేదు. అంతా రాష్ట్రాన్ని దోచేశారు. దేన్ని వదిలిపెట్టలేదు, మొత్తం తవ్వేశారు. ఎక్కడికక్కడే ఉత్తరాంధ్రం చూడండి ఎంత దారుణంగానో. అరకు అందాలు లేవు, మట్టి దిబ్బలు, ఎర్రమట్టి దిబ్బలు లేవు, ఏదీ లేదు. ఇంత దారుణంగా ఎందుకు తయారైంది, ఎందుకు చేశారు అని అంటే వాళ్ళ దగ్గర సమాధానం ఉందా? డబ్బు డబ్బు డబ్బు, డబ్బును సంపాదించుకోవడం కోసం. ఈ రోజున రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఈ రోజున మీరు అంటున్నట్లుగా వ్యతిరేకత వస్తుందా అని, ఎలా వస్తుంది? ఫస్ట్ క్వశ్చన్, ఏ విధంగా వాళ్ళు ఆయన్ని మళ్ళీ కూడా నువ్వు రావాలి, నువ్వు వస్తే బాగుండిద్ది అనుకుంటారు? 3 రాజధానుల పేరులో ఆటలాడటానిక, కల్తీ మద్యం పేరుతో ఆడపిల్లల తాలిబొట్లు తీయటానిక, తెంచటానిక? వాళ్ళు ఏదైతే యువత ఉందో వాళ్ళకి గంజాయికి మద్యానికి బానిసలను చేసి వాళ్ళ జీవితాలతో ఆటలాడటానికి జగన్మోహన్ రెడ్డి రావాలా? ఆడపిల్లల మాన ప్రాణాలకి ఆ రోజున రక్షణ లేకుండా పోయినప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆడపిల్లలను తీసుకొచ్చి నువ్వు బంధించి వాళ్ళకి శానిటరీ ప్యాడ్లు కూడా ఇవ్వకుండా ఇబ్బంది గురి చేసినప్పుడు కాదంబరి జత్వాని లాంటి వాళ్ళు పోలీసు వ్యవస్థను నువ్వు నిర్వీర్యం చేసేసి వాళ్ళను కూడా నిందితులుగా చేసి ఈ విధంగా చేసినందుకు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలని చెప్పి కోరుకుంటారా? ఈ రోజున వ్యతిరేకత కూటమి ప్రభుత్వం మీద ఎందుకు వస్తుంది? కేవలం వీళ్ళు ఒక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఒక మైండ్ గేమ్ ఆడటం కోసం ప్రతి క్షణం వచ్చి బయటికి మేమున్నాం, మనం మమ్మల్ని మర్చిపోవద్దు అని గుర్తు చేయడానికి వస్తున్నారు తప్పించి గుర్తింపు కోసం.
తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి వస్తున్నారు. మేము చేయలేదు తప్పు అని చెప్పేసి పదే పదే చెప్పి వాళ్ళని ఏ విధంగానైనా సరే మౌల్డ్ చేద్దామని చెప్పి చూస్తున్నారు. అది జరగని పని. ఎందుకంటే ప్రతి క్షణం మనం వాయిస్ ఇస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర పౌరులుగా మన బాధ్యత, మన బిడ్డల భవిష్యత్తు ఆధారపడి ఉంది. మన ఆస్తులన్నీ అక్కడే ఉన్నాయి. మనం ట్యాక్సులు కడుతున్నాము. ఈ రోజున మనకు కూడా కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాం. ఇక్కడ పార్టీలు, మతాలు, కులాలు అన్నీ తీసేయండి. ప్రభుత్వం పట్ల మనం ఏ నిబద్ధతతో ఉండాలి, మన పిల్లల భవిష్యత్తు గురించి మనం ఏ విధంగా ఆలోచించుకోవాలి. కాబట్టి వాళ్ళు చేసే తప్పుల్ని వేలెత్తి చూపించాలి. ఖచ్చితంగా వాళ్ళ కఠినమైన శిక్ష పడేటట్లు చూడాలి. ఇది అందరి బాధ్యత. కాబట్టి వ్యతిరేకత అనేది రాకూడదు. ఆలోచన కూడా ప్రజలు మర్చిపోవాలి. మేడం, మరి ఇంతలాగా ఆధునీకరణగా రాజధానిని అయితే నిర్మిస్తున్నారు కదా, సో అంటే మరి చుట్టుపక్కల ఉన్న రాష్ట్రం ఉన్న వైభవం వెంటనే వస్తుందా అంటే మనం చెప్పలేం. మరి ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి బాబు గారు చాలాసార్లు చెప్పడం జరిగింది. మేము క్వాంటమ్ వాల్యూని తీసుకొస్తున్నామని చెప్పింది. వీటన్ని ఆచరణలో పెట్టడానికి ఇంకెంత టైం పట్టుద్ది అనుకుంటారు? ఇక్కడ ఒకటేనమ్మా, కృషితో నాస్తి దుర్భిక్షం. నువ్వు ఎంత కష్టపడితే అంత గొప్పగా మనం ఏదైనా సాధించగలం. సాధించలేనిది ఏదీ లేదు. మనసుంటే మార్గం ఉండేది. ఇప్పటికిప్పుడే జగన్మోహన్ రెడ్డి లాగా అరచేతిలో వైకుంఠం చూపించడం అంటే చూపించట్లా కూటమి ప్రభుత్వం. ఏదైనా సరే ఈ రోజున ముందుకు తీసుకువెళదాం, ఖచ్చితంగా చేసి చూపిస్తాం. 2047 పేదరిక నిర్మూలనే ధ్యేయంగా, స్వర్ణాంధ్రప్రదేశే లక్ష్యంగా, పిల్లల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు అడుగులు పడుతున్నాయి. ఇది వాస్తవం. నమ్మిన వారికి ఈ రోజున ఎవరైతే మనం గతంలో ఆయన ఏం చేశారో చూస్తే కనుక, హైదరాబాద్ని సైబరాబాద్ సృష్టికర్తగా, అంటే తొండలు కూడా గుడ్లు పెట్టడానికి పనికిరాని దాన్ని బంగారు గుడ్లు చేసేశారు. నిజంగా అదే జరుగుతుంది. ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది ఉద్యోగాలు చేస్తూ మరి ఇతర దేశాల నుంచి కంపెనీలు పెట్టేసి అసలు ఆ రోడ్లో వెళ్తుంటే ఎలా ఉంటుంది? మనం ఇండియాలో హైదరాబాద్లోనే ఉన్నామన్నంత గొప్పగా ఆ బిల్డింగ్లు ఉన్నాయి. మరి దానికి ఎవరు పునాది వేశారు? ఆ రోజున ఊహించారా ఎవరైనా సరే? బిల్ గేట్స్ లాంటి వాళ్ళు కూడా రాజకీయ నాయకులతో మాకు పని లేదు అన్న వ్యక్తులు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పే గొప్పగా లేఖ రాసేంత స్థితిలో ఆయన ఎదిగారు. అంటే ఈ రోజున ప్రపంచ దేశాలు కూడా మీ ఇలాంటి గొప్ప ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రం మీరు అదృష్టవంతులు అని చెప్పుకునే పరిస్థితి మనది. అంటే మనకు దగ్గరగా ఉన్నప్పుడు దాని విలువ తెలియదు ఎవరికి కూడా. కాబట్టి ఆ విలువను తెలుసుకోవాలి. ఫస్ట్ ఏదైనా సరే చేసి చూపిస్తామన్న నాయకుడు ఉన్నప్పుడు ఆయనకు అండదండగా మనం నిలబడి మన పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలో మన పాత్ర ఏంటిదనేది కూడా మనం నిరూపించుకోవాలి. కాబట్టి ఈ రోజున ఇవన్నీ ఎప్పటికి జరిగిద్ది అని ఎదురు చూడటం కంటే నువ్వేం చేస్తున్నావు అది జరగటానికి అనేది ముఖ్యం. ఫస్ట్ అది ఆలోచించాలి. రాష్ట్రంలో ఎవరైనా సరే ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ మాటలు పట్టుకొని ఎంతసేపటికి వాళ్ళు చెప్పేది నిజమే కదా, అవును ఇలా కూడా ఎందుకు వంకర టింకర మాటలు కాదు, తలాతోకలేని మాటలు కాదు. నువ్వేం చేస్తున్నావు రాష్ట్రంలో, నీ పాత్ర ఏంటి, బిడ్డల భవిష్యత్తు బాగుంటానికి నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వేం కృషి చేస్తున్నావు, ఏ విధంగా పాటుపడుతున్నావు అనేది కావాలి. ఈ రోజున రాజకీయాలంటే రకరకాలు ఉంటాయి. మంచి ఉండిద్ది, చెడు ఉండిద్ది, ఆటుపోట్లు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అప్పులు తీసుకురావాలి, అన్నీ అనుకున్నట్టు జరగాలంటే జరగవు, అనుకొని కూడా కొన్ని జరుగుతుంటాయి. కాబట్టి వాటిని కూడా మనం తట్టుకొని నిలబడగలగాలి. వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారి గురించో లేకపోతే ఇంకోరి గురించో ఏం చేసామని మాట్లాడటం కాదు. మనం ఆ క్షణాన్ని ఏం జరిగిందనేది కొంచెం ప్రశాంతంగా మంచి మనసుతోటి ఆలోచించి మనం మన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలన్నా, మన రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా, అమరావతి నిర్మాణం జరగాలన్నా ఖచ్చితంగా యువత పాత్ర చాలా ముఖ్యం. వాళ్ళు ఎందుకంటే చాలా ఈజీగా డైవర్ట్ అయిపోతారు. ఆ డైవర్ట్ అనేది జరగకుండా ఈ రపరప బ్యాచ్ని వదిలిపెట్టండి. మన ఏదైతే పచ్చదనంతో ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు బంగారు రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటున్నారో అటువైపు ధ్యేయంగా మీ జీవితాల్లో మార్పు తెచ్చుకోండి, మీ కుటుంబంలో మార్పు తెచ్చుకోండి. ఆటోమేటిక్గా మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండిద్ది ఆలోచించుకోండి. ఆ ఫ్యూచర్ జనరేషన్కి మనమేమి ఇస్తున్నాం అనేది తెలుసుకోండి. ఇలాంటివన్నీ. అంతేగాని రపరప నరికేస్తాము, 80 దాటితే రౌండ్ ఫిగరు, మేము వస్తే గంగమ్మ జాతర, ఇట్లాంటి పిచ్చి మాటలు అనుకోవడానికి బాగుంటాయి. నిజం లైఫ్లో ఎలా ఉంటాయి అవి? నువ్వు ఏ విధంగా నీ జీవితం అక్కడతోటి ముగిసిపోతుంది. మరి నువ్వు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాలి? అప్పుడు నీకు మంచి ఉద్యోగం వస్తుందా? నీ మీద ఒక కేసు పడిందంటే నీ పరిస్థితి ఏంటి? మరి నువ్వు ఇతర దేశాలకు వెళ్ళగలుగుతావా? ఉద్యోగం చేయగలుగుతావా? తల్లిదండ్రిని పోషించగలుగుతావా? గంజాయికి మద్యానికి బానిసలైపోయి ఎంతమంది కొట్టిమిట్లాడుతున్నారు. ఇవన్నీ వదిలేయండి. ముఖ్యంగా మన అమరావతి, మన రాష్ట్రం, పిల్లల భవిష్యత్తే ధ్యేయంగా ముందుకు వెళ్తే అందరికీ బాగుంటుంది. నమస్తే.